హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్స్. ఈరోజు మనం మన సెమీకండక్టర్స్లో చూడబోతున్న టాపిక్ ఇఫ్ డిఫైన్స్ అండ్ ప్లస్ ఆర్క్స్ అని. సో ఇఫ్ డిఫైన్స్ అంటే ఏంటి? ఇది ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో మనము ఈ ఇఫ్ డిఫైన్ మధ్యలో ఇఫ్ డిఫైన్ అండ్ ఇఫ్ బేసికలీ ఈ రెండింటికి మధ్యలో మనం ఏదైతే కోడ్ రాస్తామో అది కంపైల్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ కోడ్ కంపైల్ టైంలో ఇంక్లూడ్ అవుతుంది ఆర్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యాక్రో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టు ఈ పర్టికులర్ మ్యాక్రో డీబగ్. సో ఇఫ్ డిఫైన్, ఆ డిఫైన్ పైన మనం ఇచ్చి కింద ఇఫ్ డిఫైన్ అని రాస్తున్నాం కాబట్టి అది డిఫైన్ అయింది కాబట్టి మన కోడ్లో ఈ డిస్ప్లే డీబగ్ మోడ్ ఎనేబుల్ అనేది మనకి రన్ టైంలో ప్రింట్ అవుతుంది. బికాజ్ ఇది కంపైల్ టైంలో డిఫైన్ అయి ఉన్న మ్యాక్రో కాబట్టి. నా ప్లస్ ఆర్క్స్కి వచ్చేసరికి టెస్ట్ ప్లస్ ఆర్క్స్ అయినా వాల్యూ ప్లస్ ఆర్క్స్ అయినా బోత్ ఆర్ సేమ్. ఇవి రన్ టైమ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవి రన్ టైమ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం కమాండ్ లైన్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం సిమ్యులేషన్లో. సో దీనికి కొత్తగా కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మనము ఇక్కడ మనం చూస్తున్న ఎగ్జాంపుల్లో డీబగ్ అనే స్విచ్ మనం పాస్ చేయలేదు కంపైల్ చేసినప్పుడు. బట్ నెక్స్ట్ టైం రీకంపైల్ చేయకుండానే స్విచ్ పాస్ చేసేసి మనం లోపల ఉన్న డిస్ప్లేని ప్రింట్ చేయొచ్చు. సో బికాస్ ఇట్స్ రన్ టైమ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి దీనికి కొత్తగా కంపైల్ చేయక్కర్లేదన్నమాట. ఇది డైనమికల్లీ చేంజ్ చేసుకునే వాల్యూ అనమాట. సో మనకి కోడ్ని బెటర్గా రాయాలి, 2 వేస్లో రాయాలి, ఒకే టెస్ట్ 2 టెస్ట్ లాగా వర్క్ అవ్వాలి అని అంటే మనం ఈ స్విచెస్ యూస్ చేసుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. సో షార్ట్లో చెప్పాలంటే ఇఫ్ డిఫైన్ కంపైలేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, వైల్ ప్లస్ ఆర్క్స్ అనేది రన్ టైమ్ బిహేవియర్ అనమాట ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది ప్లస్ ఆర్క్స్ అండ్ ఇఫ్ డిఫైన్స్ గురించి. మనకి టెస్ట్ ప్లస్ ఆర్క్స్ అండ్ వాల్యూ ప్లస్ ఆర్క్స్ అనేవి ఇప్పుడు ఉంటాయి. టెస్ట్ ప్లస్ ఆర్క్స్లో సింపుల్గా మనం ఒక లైక్ కింద పాస్ చేసినట్టు డీబగ్ అని పాస్ చేస్తాం. వాల్యూ ప్లస్ ఆర్క్స్లో ఆ డీబగ్ ఒక్క వాల్యూ కూడా పాస్ చేస్తాం. సో అది వాల్యూ కూడా హోల్డ్ చేయగలుగుతుంది అనమాట ఆ పర్టిక్యులర్ వేరియబుల్. సో అదే ఇఫ్ డిఫైన్స్ అండ్ ప్లస్ ఆర్క్స్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. థ్యాంక్ యూ.